నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాద్యమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. శ్రీగణనాథుని శారదా సత్కవులన్ సహజయోగి మునులన్ సురులన్ దేవబ్రాహ్మణ ధన్యుని సకలంతర్యామి హరిని చాల భజింతున్. మహాగణపతి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేత పార్వతీ సోమేశ్వర స్వామి వారి పాదపద్మములయందు నమస్కరిస్తూ సభాసీనులైనటువంటి భక్తులందరికీ నా సాంజలి బంధకమైన వందనాలు తెలుపుతూ, పరమపూజ్య ధర్మాధికారి గారైన డాక్టర్ ఎంఆర్ జయరామ్ గారికి నా సాంజలి బంధకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ, 7 రోజులు జరగబోయేటువంటి పోతన భాగవత సప్తాహ పురస్కృతమైన అమరనారాయణ శతక ప్రవచనానికి మీ అందరికీ సాదరమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. శివుడో మాధవుడో కమలభవుడో, శివుడో మాధవుడో కమలభవుడో, ఏమని నుతింతు నేను ఆయనన్. శివుడో మాధవుడో కమలభవుడో, ఏమని నుతింతెద నేను ఆయనన్. ఆయన సకల జీవులకు సాక్షిరూపుడు, ఆయన సకల జీవులకు సాక్షిరూపుడు. ఆయనే యోగి నారాయణుడు ఘనుడు, ఆతడే యోగి నారాయణుడు ఘనుడు. పరమపూజ్య గురువులైనటువంటి తాతగారైన యోగి నారాయణ యతీంద్రుల వారిని మనం చూసినప్పుడు మనం ఏమనాలి? తాతగారిని శివుడో శివుడని అందామా, మాధవుడో లేదు మహావిష్ణువని అందామా, కమలభవుడో లేదు బ్రహ్మగారని ఏమన్నా అందామా? ఏమని నుతింతుమాయనని, ఏమని నుతింతగలం మనం గురువుని? ఏమని చెప్పగలం మనం జీవితంలో గురువు గురించి? కానీ గురువు అనేటువంటి వాడు ఎవరయ్యానంటే, అతను సర్వజీవులలో సాక్షిరూపుడు, సమస్తమైనటువంటి జీవులలో సాక్షిరూపుడుగా ఉంటాడు సద్గురువు ఎప్పటికి కూడా. ఆయన మరి ఎవరో కాదు, ఆయన యోగి నారాయణుడు ఘనుడు. ఆయన సాక్షాత్తు యోగి నారాయణ యతీంద్రులు సద్గురువులు ఘనుడు. ఎందుకు? దరిదాపుగా 14,000 శ్లోకాలతో భాగవతం వేదవ్యాసుల వారు రచన చేశారు. పోతన్న గారు దరిదాపుగా దాన్ని 5,000 గద్య పద్యాలతో రచన చేశారు. చూడండి, 14,000 పోతన్న గారికి వచ్చేటప్పటికి 5,000 అయింది. కలి బాగా తీవ్రమైంది. ఈయన చివరి మహర్షి వచ్చారు కాబట్టి ఆ 5,000ని బాగా సారం పిసికి పిండి బయట తీసి 110 పద్యాల అమరనారాయణ శతకంలో పెట్టారు. 14,000 5,000 అయి 5,000 110 అయింది. చూడండి, ఒక ఋషి తమ జీవితంలో తాను పొందినటువంటి అనుభవాన్ని వాంగ్మయ రూపంలో ఇస్తాడు, రాస్తాడు ఆయన. ఆ రాసిన దాన్ని ఒక్కవేళ ఎవరికైనా పూర్వజన్మ పుణ్యముండి దాన్ని ముట్టుకొని వాడేవైనా చదివాడా, వాడికి పుణ్యం వస్తుంది. చదివిన దాన్ని అర్థం చేసుకున్నాడా, జ్ఞానం వస్తుంది. అర్థం చేసుకున్న దాన్ని ఆచరించాడా, మోక్షం వచ్చేస్తుంది. ఈ 3 వైభవాల్లో ఒక గురువు తన రచనను సాగిస్తాడు. ఇప్పుడు
ఎందుకు? అందరూ ఒకే విధమైనటువంటి పోకడలో భక్తితో రారు. తాతగారికి ఆ విషయం బాగా తెలుసు. అందుకనే ఆయన వరకవి. వరకవి అనంటే వరాలిచ్చేటువంటి కవి కాదు. ఈ ఈ కవి అనేటువంటి శబ్దం ఉందే, ఇది వేద శబ్దం. ఇది ఎక్కడుంది? గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. దేవతల్లో కవి ఎవరయ్యా అన్నారు గణపతి. ఋషుల్లో కవి ఎవరయ్యా అన్నారు, అది కైవారం తాతగారు. దేవతల్లో ఋషి గణపతి కాబట్టే మహాభారతం రాయించుకున్నాడు వేదవ్యాసుల వారు. ఋషుల్లో కవి తాతగారు కాబట్టే కాలజ్ఞానము, అమరనారేగణ శతకము, కీర్తనలు అనేటువంటి గొప్ప సారస్వతాన్ని పరమాత్ముడు రాయించాడు. కవి ఏమి వరకవి? ఈ వరకవి అనేటువంటి దానికి మనము ఏవేవో విచిత్రమైన అర్థాలు చేస్తామని తాతగారికి ముందే తెలుసు. అందుకనే తాతగారు చెప్పారు, రే నాయనా, నువ్వు విచిత్రమైన అర్థం ఏమి చెయ్యకరా. అసలు వరకవి అంటే ఎవరు? కాయంబుపై ఆశ కాణెత్తు నిలపడు వరకవీశ్వర మహాయోగి వరుడు. అతిథులపై చాలా ఆదరముతో నుండు వరకవీశ్వర మహాయోగివరుడు. సకల జీవాత్ములను సమముగా భావించు వరకవీశ్వర మహాయోగివరుడు. పొట్టబొట్టకైన వగవగాగువగవడు వరకవీశ్వర మహాయోగివరుడు. ఇన్ని గుణములు గలిగిన కవీశ్వరుండు, ఇన్ని గుణములు గలిగిన కవీశ్వరుండు. ఇతర జన్మాదులెత్తక గురుని చేరు అమరనారేయణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. ఎవరయ్యా వరకవి? కాయంబుపై ఆశ కాణెత్త నిలపడు వరకవీశ్వర మహాయోగివరుడు. ఈ శరీరం పైన యత్కించిత్ ఆశా పాశం మోహం, ఇవి ఏవి లవలేశ మాత్రం కూడా ఉండదట ఆయన వరకవి అనంటే. లవలేశం మాత్రం ఉండదు. నేను రాసిన పుస్తకం ప్రింట్ అవ్వాలని, అది 1000 మంది చదవాలని, దాన్ని ఆమోదించాలని, ఇది 10 మంది ఇవన్నీ ఉండవు. వారు రాసి అట్టి పెడతాడు, పరమాత్ముడు దాన్ని ప్రకటిస్తాడు. కాయంబుపై ఆశ కాణెత్త నిలుపడు వరకవీశ్వర మహాయోగివరుడు. అతిథులపై చాలా అతి ప్రేమతో నుండు వరకవీశ్వర మహాయోగివరుడు. ఆయన మహాయోగి. ఆయన ఎప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉంటాడు అని ఎవరిని చూడడు, మాట్లాడడు అని అనుకోకండి. తనను నిజముగా ఆశ్రయించి దగ్గర వచ్చిన వాడికి ఆహారం పెట్టి, వస్త్రాదులు పెట్టి, వాడికి జ్ఞానాన్ని కూడా పెట్టి పంపిస్తాడట. అంత ఆదరిస్తాడు గురువు శిష్యుణ్ణి. ఆయన ఎవరు? వరకవీశ్వర మహాయోగివరుడు. సర్వజీవాత్ములను సమముగా భావించు వరకవీశ్వర మహాయోగివరుడు. సమస్తమైనటువంటి జీవరాశి యందు సమానమైనటువంటి భావన కలిగి ఉంటాడట. చూడండి, తాతగారు తపస్సు చేస్తూ ఉంటే పెద్ద పులి, మేక 2 పక్కపక్కలో కూర్చున్నాయి. జింకలు కూడా వచ్చి కూర్చున్నాయి. సహజ వైరం కలిగినటువంటి ప్రాణులకు తాతగారి దగ్గర వైర విమోకం కలిగింది. అరరే మనం దెబ్బలాడుకోకూడదురా, నేను నిన్ను తినకూడదు, నువ్వు నన్ను తినకూడదు అనేటువంటి సాత్విక గుణం వచ్చింది. ఎందుకు? సమానమైన దృష్టి కలిగిన వాడు వరకవీశ్వరుడు. పొట్టబట్టకైన వగవడు. తాను తిన్నాడా లేదా, తనకు కట్టుకోవడానికి వస్త్రం ఉందా లేదా, కౌపీనవంత కలుభాగ్యవంత అన్నారు శంకరాచార్యుల వారు. ఒక నిజమైన సాధువుకు వస్త్రమేవరా అన్నారు, కౌపీనమే. ఒక కౌపీనం ఉంటే చాలు. తనను నమ్మిన శిష్యులకట చేతి నిండా ఇచ్చి పంపిస్తాడట యోగి.
అతను ఏనాడు ఆ వస్త్రానికి కానీ అన్నానికి కానీ ఆర్జించడు. అతను నిరంతరము బ్రహ్మము వైపు ఉంటాడు. తన మనస్సు బ్రహ్మము వైపు రమిస్తూ ఉంటుంది. చూడండి, ఇన్ని సద్గుణములు కలిగినవాడు కవీశ్వరుండు. ఈ సద్గుణములు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు వరకవీశ్వరులు. చివరికన్నారు, రే నాయనా, వారి స్థితి ఎటువంటిది అంటే ఇతర జన్మాదులెత్తక గురుని చేరెదరు. వాళ్ళకే జన్మ ఉండదిక. వాళ్ళు నిరంతరం ఆ గురువు యొక్క తపస్సు, ధ్యానం, సమాధిలో ఉంటూ ఆ గురుభావన చేత లోకంలో అవధూతలుగా ఉండిపోతారు. ఇటువంటి వరకవీశ్వరులు మనకు ఈ కలియుగంలో, ఈ చివరి భాగంలో మనకు కనబడేటువంటి సాపేక్షమైనటువంటి రూపం సద్గురు యోగి నారేగణ యతీంద్రుల వారు. అందుకనే ఆయన వరకవి. సహజమైనటువంటి వైరాగ్యము కలిగినటువంటి సత్పురుషులు. అందుకనే చూడండి, సరస్వతీ నదీ తీరంలో ప్రవహించింది భాగవతం. ఆ ప్రవహించిన సరస్వతీ నది ఎక్కడికి వచ్చింది? గోదావరి గంగలేకి పోతన్న గారి దగ్గర చేరింది. పోతన్న గారి దగ్గర చేరినటువంటి గోదావరి గంగ తాతగారు రచించినటువంటి అమరనారాయణ శతకం అనేటువంటి సముద్రము చేరింది. ఇంకా సముద్రము చేరినటువంటి ఈ భాగవతం ఇంకో రూపం చెందదు. ఇదే మోక్ష రూపం. ఒక ఋషితో ప్రారంభమయ్యింది, ఒక ఋషితో సమాప్తమయ్యింది. చూడండి, నారాయణ ఇది ఆత్మనా భాగవతే బుద్ధి. నారాయణ అనేటువంటి ఆ ఆత్మబుద్ధితో భాగవతం ప్రారంభమయ్యింది. నారేయణ అనేటువంటి జ్ఞానబుద్ధితో భాగవతం సమాప్తమయ్యింది. దీన్నే తాతగారు నారాయణ అంటే బిగితప్పిపోయే అన్నారు. నారేయణ అంటే బీజాక్షరం బాయి. పరమాత్ముడి రీతి పలికించినాడయా నాదబ్రహ్మానంద నారేయణ కవి. ఇదేదో నేను సొంతంగా చెప్పింది కాదయ్యా. బిగితప్పిపోయేనంటే మన వాళ్ళు చాలామంది దానికి శక్తి పోయిందండి, పవర్ పోయిందని. అది కాదు, ఒక చిన్న గ్యాప్ వచ్చిందండి. ఎలా వచ్చింది? రామతాపిన్యోపనిషత్. దీన్ని గమనించండి, మీకు కనబడుతుంది. శ్రీరామచంద్రుడికి పేరు పెట్టేటప్పుడు వశిష్ఠుల వారు యోచన చేశారు, ఏం పేరు పెట్టాలని. ఏం పేరు పెట్టాలి? సమస్తమైనటువంటి వేదముల యొక్క సారం రేపొద్దున పలకడానికి అందరికీ సులభంగా ఉండేటువంటి పేరు పెట్టాలి. ఎలా? అప్పుడు చూడండి, అష్టాక్షర మహామంత్రంలో రా తీసుకున్నారు. ఏమి? రా అనేది అష్టాక్షరిలో జీవం. ఆ రా ఒకటి తీసేస్తే ఏమైంది? నాయనాయ. నా అయనాయ. మహావిష్ణువు కానివాడు. సరే, చాలా బాగుందండి. మరలా నమశివాయ మకారం తీసుకున్నారు. ఏమైంది? మా పోతే నశివాయ, శివుడు కానివాడు. ఇప్పుడు రామ అంటే ఏమైంది? విష్ణువు కానివాడు, శివుడు కానివాడు, ఈ రెండు అయినవాడు ఈయన రాముడు. చూడండి, బిగితప్పిపోయే. కాస్త అట్లా ఇటుకలు తీస్తే గోడ సన్నగా అట్లా లూజు ఇడిగినట్టు శివపంచాక్షరి మంత్రానికి మరలా ఓంకారం చేరుకుంది. చూడండి, ఓం నమ శివాయ, దాని శక్తి దానికి వచ్చేసింది. నమ శివాయ 5 అక్షరాలే. మకారం పోయింది, 4 అక్షరాలు అయింది. దానికి ఓంకారం చేర్చారు, నమ శివాయ శక్తి వచ్చేసింది. ఇప్పుడు అష్టాక్షరి మంత్రానికి ఈ ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. కారణం ఎందుకో తెలుసా? దాంట్లో ఓం నమో నారాయణాయ చేరితేనే 8 అక్షరాలు. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు ఇక్కడ చూస్తే రకారం వచ్చేసింది. చూడండి, బిగితప్పిపోయే అంటే చాలా గ్యాప్ వచ్చిందని అర్థం. దీన్ని ఎవరు పరిపూర్తి చేయాలి? వేదవ్యాసుల వారు ముట్లా కలియుగంలో అక్కర్లేదన్నారు నాకు. ఎందుకు? ఆయన తృప్తి అయింది.
మరలా ఆ స్వరూపంలో తాతగారు పుట్టి ఈ గ్యాప్ ఉందే దీన్ని రే నారేయణాయ అని అన్నారు. ఎందుకన్నారు? పరమాత్ముడు పలికిచ్చాడు అలాగరే నాయనా. దీనికి కాస్త రామశబ్దంలోకి వెళ్ళిన తర్వాత అష్టాక్షరి కాస్తట్లా సడలింపయిందిరా, దీన్ని పరిపూర్తి చెయ్యి. ఏం పరిపూర్తి చెయ్యాలి? యోగాక్షరం వెయ్యాలి. ఏదంటే ఆ అక్షరాలు వేయడానికి యోగాక్షరం ఎవరెయ్యాలి? నేనేస్తే అవుతుందా, మీరేస్తే అవుతుందా? ఎవరెయ్యాలి? ఒక మహాయోగి వెయ్యాలి. ఆ మహాయోగి ఎటువంటి వాడై ఉండాలి? అతను కారణజన్ముడై ఉండాలి. ఆ కారణ జన్మం ఎటువంటిదై ఉండాలి? ఆయన ఋషిత్వము పొంది ఉండాలి. ఆ ఋషిత్వము ఎలా ఉండాలి? ఈ రే అనేటువంటి శబ్దము ఆయనకు వినపడినప్పుడు దాన్ని స్వీకరించేటువంటి శక్తి ఉండాలి. అంతే తప్ప రే అని రాగానే ఇదేంటి రే అని వచ్చింది, నేనే తప్పు చెప్తున్నానేమో అనేటువంటి సంశయం కలిగిందనుకోండి, మంత్రం పోతుంది. మళ్ళా రావడానికి ఇంకెన్నో జన్మలు అవుతుంది అది. కాబట్టి ఆ కారణ జన్మ శక్తి, ఆ ఋషిత్వం, ఆ దర్శనం చేసేటువంటి భాగ్యం తాతగారిలో ఉండే కాబట్టి ఆ రేచకం రే దాన్ని తాతగారిలోకి పరమాత్ముడు పూరించాడు. పూరించి చూడండి, అది నారాయణ అనేటువంటి మధురమైన దివ్యమైన మహత్తరమైన యోగాక్షరం. రా అనేటువంటి అక్షరముందే అది కామ్యాక్షరం. రే అనేటువంటి అక్షరం ఉందే ఇది యోగాక్షరం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రా అంటే ఏమి అని చూడండి. మీరు ఎలా వచ్చారయ్యా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎలా వచ్చారంటే ప్రవచనానికి ఎలా వచ్చారని కాదు, ఈ భూమిలోకి ఎలా వచ్చారని ఎవరైనా అడిగారు అనుకోండి, వెంటనే వేదం చెప్తుంది ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అంది. అయ్యా ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి ఓషధులు, ఓషధుల నుండి నువ్వు వచ్చావు. చూడండి, ఇది రా దీర్ఘం. ఇప్పుడు ఎలా వచ్చామో మనందరికీ తెలిసిపోయిందిగా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడి నుండి? ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళాలంటే ఎలాగా? పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశాత్. ఇప్పుడు ఇక్కడి నుండి మనం ఆకాశ అక్కడికి వెళ్ళాలి అనంటే రే అది ఆరోహణం, ఇది అవరోహణం. నువ్వు ఎలా వచ్చావో నీకు తెలిసింది, ఎలా వెళ్ళాలో తెలియాలి అంటే ఇప్పుడు నారాయణ అను, నీకు ఎలా వెళ్ళాలో నీకు తెలిసిపోతుంది. తద్వారా నువ్వు ముక్తిని పొందుతావు. చూడండి, ఇది ఒక ఋషి మనస్సు ఎలా ఉంటుంది అనంటే, ఇందాక ధర్మాధికారి గారు చెప్పారు చూడండి, కారుణ్య గురువు ఆయన ఒక్కడు ఇవ్వగలుగుతాడండి. ఆయనకు జీవకోటి పైన కారుణ్యం ఉంటుంది. అరే అల్పమానవులు, పిచ్చి మానవులు పాపం తెలియకోకుండా ఏవేవో తపన పడుతున్నారే, వీళ్లకు ఒక దివ్యమైన తత్వాన్ని నేను బోధించాలని పరమ కరుణతో ఎంతమంది అతన్ని చీదరించుకున్నా, వద్దనుకున్నా, కాదనుకున్నా తానే వచ్చి అక్కరకు చేర్చుకొని ఈ బీజాన్ని ఉపదేశించి తద్వారా మనకి ముక్తిని ప్రసాదిస్తారు. కాబట్టే ఆగన కారుణ్యగురుడు, ఆగన వరకవి, ఆగన యోగి నారేగణ యతీంద్రులు, ఆగన సాక్షాత్తు కలియుగానికి చిట్ట చివరి ఋషి. ఈ ఋషీశ్వరుని యొక్క దివ్యమైన దర్శనమే అమర నారాయణ శతకం. రాశారని అనుకుంటారు చాలామంది, కాదు, దర్శనం. తాతగారు దర్శించారు ప్రతి ఒక్కటి. చూడండి, ఒక వృద్ధురాలు ఒక యువతి ఇద్దరు వృద్ధుల్ని తన తొడపైన పడుకోబెట్టుకొని ఏడుస్తూ ఉంది. నారదుల వారు సంచారం చేస్తూ ఉన్నారు. దిగారు మథురా నగరం. ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏమి కారణం అని అన్నారు. స్వామి, నేను భక్తి, వీళ్ళిద్దరూ నా కుమారులు, వీళ్ళ పేరు జ్ఞానం, ఒకటి పేరు వీర వైరాగ్యం అని అనగానే నారదుల వారికి ఆశ్చర్యమయ్యిందట. అదేంటి, పిల్లలిద్దరూ వృద్ధులుగా ఉన్నారు, తల్లి మాత్రం యువతిగా ఉంది.
ఏమి చేద్దాము స్వామి, ఈ మథురా నగరానికి రాగానే నేను వృద్ధురాలిగా ఉండేదాన్ని, నాకు యవ్వనం వచ్చింది, కానీ జ్ఞాన వైరాగ్యాలకు ఇంకా యవ్వనం రాలే. వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే ఇంచుమించు శవప్రాయులై చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నారట. అప్పుడు చూడండి, నారదుల వారు చూశారు, అరరే జ్ఞాన వైరాగ్యాలే వెళ్ళిపోతే భక్తికి ఇంకా శక్తి ఎక్కడుంటుంది అని అనేక విధములైనటువంటి యజ్ఞయాగాదులు చేశారట. వాళ్లకు జీవన్ రాలే. అనేక విధములైనటువంటి భగవత్ కథా సన్నివేశాలు చెప్పారట, శక్తి రాలే. ఏమమ్మా ఇంక ఏం చెయ్యాలి అని ఆ భక్తి దేవిని అడిగితే, స్వామి మీరు చెప్తున్నారు, అన్యతా భావించద్దండి, మీరు మహానుభావులే, అమనస్కులైనటువంటి యోగులు చెప్తే వీళ్ళు లేస్తారని అన్నారట. అమనస్కులు, మనస్సు లేని వాళ్ళు, కేవలం ఆత్మారాములు కథ చెప్పాలని అన్నారు. అమ్మా అమనస్కులు అనంటే చాలా కష్టం. అది ఒక్కరే ఒక్కరున్నారు, వాళ్ళు సనక సనందన సనత్కుమారాది మహర్షులు. వాళ్లను నేను ప్రార్థిస్తానని నారద మహర్షులు ప్రార్థిస్తే నిర్వికల్ప సమాధిలో నిరంతరం భగవద్దర్శనం పొందేటువంటి సనత్కుమార సనత్సుజాత సనక సనందన మహర్షులు ఆకాశ మార్గం నుండి భూమికి దిగి ఆ భక్తి జ్ఞాన వైరాగ్యముల ముందు 7 రోజులు మొట్టమొదటిగా భాగవత సప్తాహాన్ని చేశారండి. ఎప్పుడైతే అమనస్కులైనటువంటి సనక సనందులు భాగవతాన్ని చెప్పారో ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములకు మరలా ప్రాణమొచ్చింది, వాళ్ళు యువకులయ్యారు. తద్వారా భక్తి జ్ఞానం వైరాగ్యం మరలా భాగవతం ద్వారా పుష్టి పొందింది. మొట్టమొదటి సప్తాహం సనక సనందన సనత్కుమార సనత్సుజాత మహర్షులు భాగవత సప్తాహాన్ని ఆ జ్ఞాన వైరాగ్యాలకు బోధించారన్నమాట. అక్కడ ప్రారంభమైంది భాగవతం. భాగవతం అంటే ఏదో కథలు అని అనుకోకండి. మనలో ఉండేటువంటి అనేకమైన వ్యథలకు, కష్టాలకు, కార్పణ్యములకు, దుఃఖములకు, జనన మరణ సంఘాతములకు ఒక దివ్యమైన ఔషధం భాగవతం. చూడండి, రామాయణం రామాయణుడు అని లేదు, భారతం భారతుడు లేదు, భాగవతం భాగవతుడు ఉంది. ఏంటి భాగవతం అంటే భగవంతుడు అని అర్థం, భాగవతుడు అనంటే భగవంతుని భక్తుడు అని అర్థం. పరమాత్ముడు కూడా భాగవతాన్ని వింటూ ఉంటాడట వైకుంఠంలో ఎప్పుడు. ఎందుకయ్యా అంటే తన భక్తుల యొక్క గాథను వింటూ తన భక్తుల్ని నిరంతరం స్మరిస్తూ ఉంటాడు. తద్వారా భక్తుల యొక్క కథల చేత ఈ భాగవతము విశేషమైన శక్తి. ఇందులో ఒక్కొక్క భక్తి ఒక్కొక్కలాగుంటుంది. చూడండి, మనకు చాలా ఇబ్బంది అవుతుందని, చాలా మెట్ట వేదాంతం చెప్తే అర్థం కాదని తాతగారు అమర నారాయణ శతకంలో 2 విధములైనటువంటి భాగవత భక్తిని మనకు చూపించారండి. 2 విధములైనటువంటి భాగవత భక్తి తాతగారు ప్రతిపాదన చేస్తారు మనకు. మొట్టమొదటి భాగవత భక్తి ఉందే, అది పరమహంసులు, నివృత్తి మార్గం పొందినవారు, మహాయోగులు, అవధూతలు, మహాజ్ఞానులు వెళ్ళే మార్గం. ఏంటా మార్గం? ఆత్మశుద్ధి చేసి అనలంబు చల్లార్చి అష్టకుంజరంబులణచిబెట్టి మూడీషణంబులు మోహంబు తెగవేసి మరుషరంబులు మటుమాయజేసి తత్వనీతి నిపుణ నిజ నిధానంబైన తత్వయోగము వాటి ఠావులెరిగి భక్తి యోగము చేత బ్రహ్మంబు తెలుసుకొని బ్రహ్మకళలో చేరు భాగవతుడు. ఆతని వర్ణింపతరమే అజునికైనా ఆతని నామము ఆనందయోగి ఎండ్రు అమర నారాయణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. మొట్టమొదటి భాగవతుని యొక్క లక్షణం ఏమనన్నారు? ఆత్మారాములు. ఎవరు? ఆత్మశుద్ధి చేసి
ఆత్మను పరిపూర్తిగా శుద్ధి. ఇంకా పుణ్యం లేదు, పాపం లేదు, ధర్మం లేదు, యోగం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, వేదము లేదు, జాతి లేదు, నీతి లేదు, మతం లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మములు దాటినది, అన్ని నీతులు దాటినది, అన్ని జాతులు దాటినది. సమస్తమైనటువంటి శుద్ధి ఆత్మశుద్ధి చేసి అనేకమైనటువంటి జన్మలు ఎత్తి 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 లోపల రగులుతున్నటువంటి ఆ అగ్నిని చల్లార్చి ఆత్మశుద్ధి చేసి అనలంబు చల్లార్చి అష్టకుంజరంబులు అణచిపెట్టి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మనస్సు, బుద్ధి అనేటువంటి ఈ అష్టకుంజరములు ఉన్నాయే, ఏనుగులు, వీటిని అణచిపెట్టి బాగా తొక్కి బాగా పెట్టి మూడీషణంబులు మోహంబు తెగవేసి. చూడండి, ఆశ వదులుకోమన్ల తాతగారు. మూడీషణంబులు మోహంబు తెగవేసి పుత్రేషణ, విత్తేషణ, దారేషణ. ఏమి వేదాంతం టర్మ్స్ వాడతారండి తాతగారు. ఒక్కొక్క టెక్నికల్ వర్డ్ అట్లా వేస్తారు, మనస్సు అట్లా చివుక్కుమంటుంది ఆ పదం పట్టుకున్నప్పుడు. మూడీషణంబులు మోహంబు తెగవేసి పుత్రేషణ, నా పుత్రుడు. చూడండి, ధృతరాష్ట్రుడు ఉంటాడే అలాగా, నావాడు 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 అనుకుని ఆ నావాడు అని అనుకున్న వాడి ముందే 100 మంది పోయారు. పుత్రేషణ, వాడిపైన ప్రేమ పెట్టుకో, మోహం పెంచుకోకన్నాడండి. పుత్రేషణ, విత్తేషణ, ధనము పైన వ్యామోహం. నేను ఇంత కూడబెట్టా, నా దగ్గర ఇంత ఉంది, నేను ఇంతవాణ్ణి, నేను అంతవాణ్ణి అని అనుకుంటావే, చివరి రోజున ఆ యమదూతలు వచ్చి, రే నాయనా నీ శరీరం కూడా వాళ్ళకి అక్కర్లేదురా, నీలో ఉన్న జీవుణ్ణి మాత్రం పట్టుకొని వెళ్తారు. చూడండి, విత్తేషణ, సంపాదించవలసినటువంటిది పుణ్యము, భక్తి, జ్ఞానం, వైరాగ్యము తప్ప ధనము కాదండి. అలాగని సంపాదించకూడదా? తాతగారు అన్నారు, సంపాదించు, కానీ మోహంబు తెగవేసి మోహం పెట్టుకోకు. పుత్రేషణ, విత్తేషణ, దారేషణ. ఆలుబిడ్డలు అధిక బలమైన సంకెళ్ళు అంటి అంటక ఉండు మనసా. నాయనా, నీ భార్య సత్యమే, నీ పిల్లలు సత్యమే, నువ్వు కట్టుకున్న సంసారము సత్యమే, ఇది ఎవరు అసత్యమని అనలేదురా నాయనా. అయితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఇది నీతో రాదు. నువ్వు పోతే నీ భార్య కూడా దుఃఖిస్తుందే తప్ప నీతో వస్తుందా? దారేషణ, నువ్వు పొయ్యేటప్పుడు నీ శరీరం వస్తుందా? లేదురా నాయన, రాదురా. మరలా ఇంకా ఎలా? మోహంబు తెగవేసి దీనిపైన వాత్సల్యం పెట్టుకో, ప్రేమ పెట్టుకో, ఒక హద్దు పెట్టుకో. ఒకవేళ ఏమైనా ఎక్కువ అవుతుందని నీకు అనిపిస్తుందా? మోహంబు తెగవేసి కొట్టై, వెంటనే తీసేయి. మూడీషణంబులు మోహంబు తెగవేసి మరుషరంబులు మటుమాయజేసి. మరా అంటే మన్మథుడు అని అర్థం. మరశరంబులు అనంటే మన్మథుని బాణములు, కామం. అరవిందంచ మశోకంచ చూతంచ నవమల్లికాగ్ర నీలోత్పలంచ అనేటువంటి ఈ 5 బాణములు ఈ మన్మథుడు ప్రయోగం చేసి మనలో కామ వికారములు పుట్టించి ఆ కామానికి వశవర్తుళ్ళయ్యేటట్టు మనల్ని చేస్తారయ్యా. కాబట్టి మరుషరంబులు మటుమాయ చేసి ఆ బాణాలు తీసేయి, మాయం చేసేయి, పెట్టుకోకు లోపల. తత్వనీతి నిపుణ నిజ నిదానంబైన తత్వయోగము వాటి ఠావులెరిగి. శుద్ధయ్యావు, నీ ఈషణాలన్నీ కూడా మోహముతో కొట్టేశావు, అష్టకుంజరముల్ని అణచిపెట్టావు, కామం అనేటువంటి బాణాలను మాయం చేశావు. ఇప్పుడు ఏం చేయాలి? తత్వనీతి నిపుణ నిజ నిధానంబైన. ఇప్పుడు ఓపిగ్గా కూర్చో, ఆ తత్వాన్ని అనుసంధానం చేసుకో. తత్వనీతి నిపుణ నిజ నిధానంబైన
ఆత్రపడకు. చూడండి తాతగారు ఎంత హితబోధ చేస్తున్నారంటే, ఒక పిల్లవానికి ఒక తండ్రి పక్కలో కూర్చొని, రే నాయన ఆత్రపడుకురా, ఎగ్జామ్లో నిదానంగా రాయరా, టెన్షన్ తీసుకోకురా అన్నట్టుగా, రే నాయన జీవితం అనేటువంటి పరీక్ష రాయడానికి ఇక్కడికి వచ్చావురా, ఆత్రపడి తప్పు ఉత్తరం రాస్తావురా, అందుకని నేను గురుడు నీ దగ్గరికి వచ్చానురా రే నాయన, తత్వనీతి నిపుణ నిజ నిదానంబైన, కాస్త నిదానంగా ఉండు, ఓపిక పట్టు, ఆ తత్వమేమో కాస్త అక్కడ నిలబడు, కాసేపు ఉండు, అర్థం చేసుకో. తత్వయోగము వాటి ఠావులెరిగి, ఊరికే పైన చూసేయకు, మోహన్ చందుకు కాస్త నిదానంగా మెట్టు లోపలికి దిగు, దాంట్లో ఉన్నటువంటి ఠావు అంతరార్థం తెలుసుకో. అలా తెలుసుకుంటే వెంటనే ఏమొస్తుందన్నారు తాతగారు, భక్తి అనేటువంటిది వస్తుందట. ఇప్పుడు ఈ భక్తితో ఏం చెయ్యాలి? భక్తి యోగము చేత బ్రహ్మంబు తెలుసుకొని, ఇప్పుడు ఇంత పరిశుద్ధుడై ఓపికతో కూర్చొని ఆ తత్వమేమని నీకు తెలిసిన తరువాత ఈ భక్తి యోగము చేత బ్రహ్మ సాక్షాత్కారం పొందు, ఆ బ్రహ్మము నువ్వు తెలుసుకో. ఎలా తెలుసుకోవాలండి? దానికి కూడా తాతగారే చెప్పేశారండి. బ్రహ్మము నీవేరా, జీవ బ్రహ్మము నీవేరా నానా, ఆ బ్రహ్మము నీవే, నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నది దేవరా, నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. ఎప్పుడు తెలుస్తుంది? గురునకు గురు సద్గురు గురు తెరిగితే బ్రహ్మము నీవేరా. ఆ గురువు చూపించినటువంటి గురు ఎరగకోకుండా ఎవరు గురిపెట్టి తెలుసుకుంటాడో వాడికి తెలుస్తుందట, ఊరికే తెలియదు. ఊరికే గురువుగారండి అని కాళ్ళకు నమస్కారం చేసుకుంటే జ్ఞానం వస్తుందా అండి? సర్వస్వాత్మ సమర్పణం చెయ్యాలి. నీ ఆత్మ ఉందే, ఆ గురువు పాదముల యందు సమర్పణ చేసి, స్వామి నేను అజ్ఞాని, నేను మాయ సంసారములో మగ్నమై ఉన్నానయ్యా, నన్ను కడతేర్చు అని ప్రార్థన చేస్తే అప్పుడు పట్టుకుంటాడు గురువు. తత్వనీతి నిపుణ నిజ నిధానంబైన భక్తి యోగము వాటి ఠావులెరిగి, భక్తి యోగము చేత బ్రహ్మంబు తెలుసుకొని, ఆ బ్రహ్మ సాక్షాత్కారం బ్రహ్మము తెలుసుకుంటే ఏమి? బ్రహ్మ కళలో చేరు భాగవతుడు. అటువంటి బ్రహ్మ కళలో ఎవరైతే చేరుతాడో వాడు నిజమైన భాగవతుడు. భాగవతం చదివినవాడు భాగవతుడు కాదండి. భాగవతం చదివిన వాళ్ళైతే భాగవతులు అయిపోతే ముక్తి ప్రపంచం అవుతుంది. ఇది కాదు. తాతగారు అన్నారు, వీడు నిజమైనటువంటి భాగవతుడు, బ్రహ్మ కళలో చేరు భాగవతుడు. అటువంటి భాగవతుడున్నాడే, అతని వర్ణింపశక్యమే అజునికైనా. బ్రహ్మాదులు వర్ణించలేరట ఆయన్ని. తాతగారు అన్నారు, ఆయన పేరేమో తెలుసా అయ్యా? అతని నామము ఆనందయోగి ఎండ్రు. ఆయన పేరు ఆనందయోగి. ఆనందమయుడు కావలరా అన్నారు తాతగారు. ఎందుకు ఆనందం? ఏ వ్యామోహంలే, ఏ కామ వికారాలులే, ఈ అష్టకుంజరముల బాధలే, ఎటువంటి సుఖము గాని దుఃఖము గాని రాగము గాని ద్వేషము గానిలే, పరిపూర్ణమైన భక్తి చేత ఆ బ్రహ్మమందు చేరిన జీవాత్మ అనుసంధానముతో ప్రపంచాన్నంతా ఒకేలాగా చూసేటువంటి అవధూత స్థితిలో ఉన్నటువంటి భాగవతుణ్ణి బ్రహ్మాదులు సైతం వర్ణించలేక ఆనందయోగి 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 అని అన్నారట. అందుకనే చూడండి తాతగారు అన్నారు, బ్రహ్మానందమని మనకు ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది, బ్రహ్మానందం. తాతగారు అన్నారు, ఆనందో బ్రహ్మమైనాది అని అన్నారు. ఏంటండి ఉపనిషత్తులో బ్రహ్మానందం అని అంటే తాతగారు ఆనందో బ్రహ్మమైనాదని అన్నారు. నిజమే, బ్రహ్మము నిరంతరం ఆనందంగా ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ ఆ బ్రహ్మాన్ని పొందే నువ్వు ఆనందంగా ఉండరా నాయనా? నువ్వు ఆనందంగా ఉండకోకుండా బ్రహ్మను ఎలా పొందగలుగుతావు? కాబట్టి చూడండి, ఆనందో బ్రహ్మమైనాది. బ్రహ్మ ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు తెలుసు, ఉపనిషత్తులు చెప్పాయి బ్రహ్మానందం అని. కానీ నువ్వు ఆనందంగా లేవనుకో, ప్రపంచమంతా దుఃఖంగా కనపడుతుంది, ఆనందంగా ఎందుకు కనపడుతుంది? కాబట్టి ఆ దుఃఖము తీరిపోతే ఆనందో బ్రహ్మమైనాది అని అన్నారు.
కాబట్టి అటువంటి భాగవతుడు ఉన్నాడే ఆ ఆనంద యోగి, అతను బ్రహ్మదేవుడు సమేతం పూజిస్తాడయ్యా, అంతటి గొప్పవాడు అని ఆ పరమహంస దివ్యమైన యోగతత్వములో ఉండేటువంటి ఒక సాక్షాత్కారం పొందినటువంటి భాగవతుణ్ణి చెప్పారు తాతగారు. ఏమండి, ఇది సాధ్యమవుతుందే చెప్పండి? ఇది సాధ్యమైన వ్యక్తి ఒక్కరే, తాతగారు మాత్రమే. తాతగారు ఆయన అనుభవించిన దాన్ని మనకు చెప్పారు అంతే. రే నాయనా, ఇది నా అనుభవం రా, నేను పొందానురా, ఇది సమస్తమైనటువంటి జీవులు పొందగలరా, ఈ మార్గం, ఈ రూట్ ఉందే, ఇది సనక సనందన సనత్కుమారాదులు, వేదవ్యాసులు, శుకయోగి, తాతగారు వెళ్ళేటువంటి రూటు. దీన్ని సామాన్యమైనటువంటి జీవులు తట్టుకోలేరురా. అలాగని తట్టుకోలేరని ఏమండి ఇప్పుడైతే భాగవతం మూసేస్తున్నా అంటే, నాయనా నేనున్నానుగా, నువ్వెందుకు భయపడతావు? ఇప్పుడు ఇంకో లక్షణం చెప్తున్నాను విను అని అన్నారు తాతగారు. ఏ జాతి వాడైనా, ఏ నీతి వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ నీతి వాడైనా, హరి తెలిసిన వాడే అగ్రజుండు. చూడండి, ఇంకో లక్షణం చెప్తున్నారు తాతగారు. ఏ జాతి వాడైనా, ఏ నీతి వాడైనా, హరి తెలిసిన వాడే అగ్రజుండు. ఊరకుండెడి వేళ, ఉద్యోగము వేళ, నిద్రపోయడి వేళ భద్రముగను. మనసు చెదరనీక మధుమురాంతకు మీద భక్తి నిలిపిన వాడే భాగవతుడు. ఆ కొన్న సమయమున, అతి తృప్తి సమయమున, సమబుద్ధి కలిగిన సహజయోగి. ఆ కొన్న సమయమున, అతి తృప్తి సమయమున, ఆ కొన్న సమయమున, అతి తృప్తి సమయమున, సమబుద్ధి కలిగిన సహజయోగి. భక్త పరులు వీరు, వీరికి భయము లేదు. చేరి ఉందురు వీరు శ్రీహరిపురమునందు, అమరనారేయణాచ్యుత హరి ముకుంద, కలుష సంహార కైవర పురవిహారా. చూడండి, రెండో భాగవతుల యొక్క లక్షణాన్ని చెప్పారు. ఏ జాతి వాడైనా, ఏ నీతి వాడైనా, హరి తెలిసిన వాడే అగ్రజుండు. పొరా, ఇక్కడ జాతి లేదు, మతము లేదు, నీతి లేదు, నియమం లేదు, ఒక్కటే లక్షణం భాగవతుడు అవ్వడానికి. ఏమి? హరి తెలిసిన వాడే. ఆ పరమాత్ముడైన పరంధాముడు నీకు తెలుసా? నీ మనస్సులో ఉన్నాడా? దాన్ని లోపల నువ్వు స్మరణలో పెట్టుకున్నావా? అగ్రజుండు వాడే పెద్దవాడు కలియుగంలో. అందుకనే తాతగారు అన్నారు, రే నాయనా, ఆచారమెచ్చాయ హరిభక్తి అరుదాయే. దీపాల్లేకి ఒత్తులెన్ని వెయ్యాలని అడుగుతారే తప్ప పెట్టిన దీపం పరమాత్ముడికి చెందుతుందా లేదా అని చూడలేము. చూడండి, ఏ జాతి వాడైనా, ఏ నీతి వాడైనా, హరి తెలిసిన వాడే అగ్రజుండు. ఈ హరిని తెలుసుకోవాలి అనంటే ఏం చెయ్యాలి అనంటే, ఊరకుండెడి వేళ, ఉద్యోగముల వేళ, నిద్రపోయే వేళ భద్రముగను. కాస్త ఊరికే ఉన్నావా? ఏం పని పాట లేదా? లేదు నాయన, ఏదో ఉద్యోగంలో ఏదో పని చేస్తూ ఉన్నావా? ఏదో ప్రయత్నంలో ఉన్నావా? లేదు, నిద్రపోతున్నావా? ఊరకుండడి వేళ, ఉద్యోగముల వేళ, నిద్రపోయే వేళ భద్రముగను. మనసు చెదరనీక మధుమురాంతకు మీద భక్తి నిలిపిన వాడే భాగవతుడు. మనస్సు చెదరనీకు, ఊరుకున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు నీ మనస్సు చెదరనీక, ఎక్కడైనా ఒక పక్క చిన్న మాత్రం నీకు ఎక్కడైనా అనుకూల సమయం దొరికినప్పుడు వెంటనే పరమాత్ముడి నామం చెప్పరా? మధుమురాంతకు మీద భక్తి నిలిపిన వాడే భాగవతుడు. చూడండి, కలియుగంలో ఈ ప్రసక్త కాలంలో ఎవరు భాగవతులు అంటే, భక్తి నిలిపిన వాడే భాగవతుడు. భక్తి నిలిపి పరమాత్ముని చూచే మార్గముగనవలెరా. అనుసంధానంగా తాతగారు అన్నీ చెప్పేశారండి. భక్తి నిలపాలట. మనలో భక్తి నిలుస్తుందా?
భక్తి వస్తుంది మళ్ళీ పోతుంది, నిలబడదు అది. అందుకని తాతగారు అన్నారు, మీరందరూ భక్తులే, నేను లేదనలా. అయితే ఒక సమయానికి వస్తుంది మళ్ళీ పోతుంది నాయన. కానీ భాగవతుడు ఎవరైతాడంటే నిలిపినవాడు భాగవతుడు. భక్తి నిలిపినవాడే భాగవతుడు. చూడండి, ఆ కొన్న సమయమున అతి తృప్తి సమయమున సమబుద్ధి కలిగిన సహజయోగి. సహజయోగం అనేటువంటి ఒక మహత్తరమైన యోగ తత్వాన్ని తాతగారు ప్రవేశపెట్టారండి. ఏమి సహజ యోగం అంటే, సహజ సమాధియ మాడి ಪರಂಜ್ಯೋತಿಯ ಬೆಳಕನ್ನು ನೋಡಿ ಎಲ್ಲಿ ನೋಡಿದರಲ್ಲೇ ಪುಷ್ಪವ ಪೂಜೆಯ ಮಾಡುವ ಉಪಾಯವ ತಿಳಿಸಿದ ಮರೆಯಲಾರೆನಮ್ಮ. సహజం. సహజం అంటే అర్థమేమో తెలుసా? సహజాయతే, మీతో పాటు నిరంతరం ఉంటుంది అది. ఏమి? సహజ సమాధి. ఈ సహజ సమాధికి నువ్వు కళ్ళు మూసుకోనక్కర్లా, పెద్ద పెద్ద ఏవేవో చేయనక్కర్లా. కేవలము భక్తి నిలిపి పరమాత్ముని నీలో భావన చేసి ఆ ఆత్మపూజ లోపల గట్టిగా ఒక్కమారు అనుకుంటే సహజ సమాధి సిద్ధైపోతుందండి. ఈజీ అన్నమాట. చూడండి ఎలా ఉంటాడు ఈ సహజ యోగి అనంటే, ఆ కొన్న సమయమున, ఆకలి అయినటువంటి సమయంలో, అతి తృప్తి సమయమున, అంత బాగా కడుపు నిండినప్పుడు కూడా సమబుద్ధి కలిగిన వాడే సహజయోగి. రెండిటి యందు సమబుద్ధి ఉంటుందట. ఆకలి కలుగుతూ ఉంది అని వేసాట పడడు, అంటే దుఃఖం కలిగిందని దుఃఖించడు, సుఖం కలిగిందని స్పృహ తప్పిపోడు. దుఃఖేషనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితిభిః మునిరుచ్యతే. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు ఈ మాట. చూడండి, సహజయోగి భక్తజనులు వీరికి భయము లేదు. ఇటువంటి తత్వం ఎవరు అర్థం చేసుకొని భక్తితో ఉంటాడో వాడికి భయము లేదు. తాతగారు అభయం ఇచ్చేశారండి, వాడికి భయం లేదు. ఈ భాగవత ధర్మం ఉందే చూడండి, ఇది అందరికీ చాలా సులభమండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. చూడండి, తాతగారు శతకంలో 2 భాగవత తత్వాలని మనకు చెప్పారు. ఒకటి పరమహంసులు వెళ్ళేటువంటి మార్గం, ఒకటి సహజమైన యోగం. ఈ సహజం మీరు నేను అందరం పోయేటువంటి మార్గం ఉందే, ఆ మార్గాన్ని ఈ పద్యంలో తాతగారు మనకు చెప్పారు. నాయన, వాళ్లకు భయం లేదు. వాళ్ళు అంత్యకాలములో శ్రీహరిపురమునందు చేరెదరు. శ్రీహరిపురమునందు ఆ పరమాత్ముని వైకుంఠ ధామానికి వాళ్ళు చేరిపోతారట ఆటోమేటిక్గా. దీనికి కావలసిందేమి? భక్తి నిలిపి. భక్తి నిలిపిన వాడే భాగవతుడు. ఆ భక్తి ఎలా నిలుస్తుందో మనకు చెప్పేటువంటిది భాగవత కథా విశేషం. ఎందుకు? బ్రహ్మగారు సమస్తమైనటువంటి వేదాన్ని చదివాడు. ఆయన సృష్టి చేయడానికి వేదపు రాసి పోసాడట పరమాత్ముడు. ఇట్లా ఏంటయ్యా ఇది అన్నారు. రే ఆయన, వేదమురా అని విభాగం కాలే. ఏం చెయ్యాలన్నారు? వేదోఖిలం జగం నిర్మమే. ఈ వేదాన్ని చదివి జగత్తును సృష్టి స్థితి లయములు చేయవయ్యా. చదివేశాడు వేదం అంతా. బ్రహ్మగారు కదండి, 4 ముఖాలతో చదివాడు. ఇంత వేదం చదివినా కూడా ఒక వెలతి ఉందట లోపల ఆయనకు, ఒక బాధ, తీరని బాధ. పరమాత్ముడిని అడిగాడు, ఏంటి అని. స్వామి, ఇంత వేదాలు చదివా కానీ నాలో తృప్తి లేదయ్యా. ఇంత సృష్టి చేశా, నాలో తృప్తి లేదు. సరస్వతీదేవి పక్కలో వీణ మోగిస్తూ ఉంది, నాకు తృప్తి లేదు. ఏమో అసంతృప్తి నన్ను లోపల పీడిస్తూ ఉంది. ఏం చెయ్యాలి అని పరమాత్ముడిని అడిగాడు. అలాగైతే ఒక 4 శ్లోకాల నవనీతం ఉంది. ఆ శ్లోకాన్ని నీకు అందిస్తున్నానని 4 శ్లోకాలతో భాగవతాన్ని ఇచ్చాడండి బ్రహ్మగారికి. ఆ భాగవతం ఎప్పుడైతే ఔపోసన పట్టాడో బ్రహ్మగారికి వెంటనే తృప్తి వచ్చిందండి. అమ్మయ్యా, ఇప్పుడు కాస్త కడుపు నిండిందయ్యా, నాకు అనిపించింది, తృప్తి కలిగిందని అన్నాడు. చూడండి, ఇదే దుఃఖము మళ్ళా ఆయన మానసపుత్రుడైనటువంటి నారదుడికి వచ్చింది. ఏంటయ్యా అలా ఉన్నావు
అయ్యా ఊరూరు తిరుగుతూ ఉన్నా, వాడవాడ తిరుగుతూ ఉన్నా, ముల్లోకాలు తిరుగుతూ ఉన్నా, ఈ మహతి అనేటువంటి వీణను మోసుకొని దీన్ని వాయించుకుంటూ పరమాత్ముడి దివ్యగాథలన్నీ చెప్తూ ఉన్నా, కానీ మనస్సులో ఎందుకో నాకు కాస్త వెలతి ఉందయ్యా, ఒక దుఃఖం ఉంది. ఇదెందుకో ఎన్ని చెప్పినా తీరడంలే. అప్పుడు బ్రహ్మగారు అన్నారట, రే నాయనా, ఇదే పరిస్థితి నాకుంటే నా తండ్రి అయినటువంటి పరమాత్ముడైన పరంధాముని అడిగానరా, ఆయన భాగవతం అనేటువంటి ఒక మకరందాన్ని ఇచ్చాడు, దాన్ని నీకిస్తున్నా అని నారదుల వారికి ఇచ్చారట. వెంటనే నారదుల వారికి తృప్తి కలిగింది. అమ్మయ్యా, ఏం అద్భుతంగా ఉంది, ఏం అద్భుతంగా ఉందయ్యా, ఇప్పుడు చూడు ఇంకా ఎలా ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది భక్తి అంటే, ఇప్పుడు నాకు సంతృప్తి కలిగిందని అన్నారు. చూడండి, ఇదే అసంతృప్తి మళ్ళీ వేదవ్యాసుల వారికి వచ్చింది. 4 వేదాలు విభాగం చేశాడు, ఉపనిషత్ సారమైనటువంటి బ్రహ్మసూత్రాలను రచించాడు, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని రాశాడు. ఇన్ని చేసి, ఇన్ని రాసి, ఇన్ని చూసి లోపల మాత్రం అసంతృప్తి అలాగే ఉందండి. అప్పుడు నారదుల వారు వచ్చారు. ఏమయ్యా ఎందుకు అసంతృప్తి అని అన్నారు. ఏమయ్యా ఇంత చేసినా మనస్సులో ఏదో వెలతి, ఒక దుఃఖం నన్ను పీడిస్తూ ఉంది, నేనేం చెయ్యాలి నాయనా? నీకిప్పుడు ఏ దుఃఖం ఉందో ఇదే దుఃఖం నాకుండింది. నేను మా తండ్రి గారైనటువంటి బ్రహ్మనడిగా, ఆ బ్రహ్మ తన తండ్రి గారైనటువంటి మహావిష్ణువు చెప్పిన భాగవతాన్ని నాకు చెప్పాడు, ఆ భాగవతాన్ని నేను నీకు చెప్తాను అన్నాడు. ఆ భాగవతాన్ని విన్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు తృప్తి అయిందయ్యా నాకు. ఇన్ని వేదములు విభాగం చేసి, ఇంత ఉపనిషత్సారమైన బ్రహ్మసూత్రం రాసి, భారతం రాసి లేని తృప్తి భాగవతం ద్వారా అమ్మయ్య ఆనందం పొందా. ఇప్పుడు బాగా తృప్తి కలిగింది. ఈ భాగవతాన్ని చూడండి, తన కొడుకైనటువంటి అడగకోకున్న శుకయోగుల వారికి ఇచ్చారండి. బాగా యోచన చేయండి. ఇప్పుడు ఇంతమందిలో దుఃఖం వచ్చిందే, వీళ్ళందరూ నిరంతరం పరమాత్ముడి దగ్గరే ఉన్నారే, పరమాత్ముని దివ్యమైన సందర్శనం పొందుతూ ఉన్నారే, అయినా కానీ వీళ్ళకి దుఃఖం వచ్చిందే. ఈ దుఃఖానికి కారణమేమి? చూడండి, ఈ దుఃఖం ఉందే, ఈ దుఃఖము మనందరికీ కలిగేటువంటి దుఃఖమని మీరు భావించకండి. దీన్ని తాతగారు అంటారు, ఈ దుఃఖం ఎటువంటిది, ఈ విరహం అంటే, తలపు నీ మీదనే తప్పదు శ్రీకృష్ణ, మున్నునే చేసిన పుణ్యమేమో, దేహంబు వేరుగా తెలిసని కృప వల్ల దేహాద్యవస్థలు చందవేమో, రామనామామృతము నోరూరుచున్నది, రాకపోకలన్నీ మానెనేమో, ఇంతులపై మోహచింత లేశము లేదు, నీ మీద నిజ భక్తి నిలిచెనేమో, ఇంతులపై మోహచింత లేశము లేదు, నీ మీద నిజ భక్తి నిలిచెనేమో, నిన్ను నమ్మిన నీ దాసవర్గములను నీవే రక్షించగలవాడు నిన్ను విడరు, అమర నారాయణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవర పురవిహారా. ఈ విరహమట పొందింది ఏమి? తలపు నీ మీదనే తప్పదు శ్రీకృష్ణ. కృష్ణ, ఎందుకో ఎన్ని మార్లు నీ నామము పదే పదే మహాభారతంలో, హరివంశంలో అంతా రాశానయ్యా, కానీ ఇంకా కృష్ణ 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 అని ఎక్కడో అనాలని అనిపిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? మున్నునే చేసిన పుణ్యమేమో. ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క సిమ్టమ్ చెప్తున్నారండి తాతగారు. ఏమి తాతగారండి, ఏమి పద్యాలండి, ఏమి ఆణిముత్యాలండి అమరనారాయణ శతకం. ఒక్కొక్క పద్యం హృదయానికి తగిలితే కళ్ళంబెట్ట నీళ్ళు వస్తాయండి. తలపు నీ మీదనే తప్పదు శ్రీకృష్ణ, మున్నునే చేసిన పుణ్యమేమో. ఏమో పుణ్యం చేశానయ్యా, అది నాకు తెలియడం లేదు, కానీ కృష్ణ నిన్ను మళ్ళా ఏదో రూపంలో నేను రాయాలనుకుంటున్నాను. చూడండి, ఇది విరహం.
రెండో మాట అన్నారు, దేహంబు వేరుగా తెలిసే నీ కృప వల్ల దేహాద్యవస్థలు చెందవేమో. ఈ దేహము నేను కాదు అనేటువంటిది నాకు తెలిసిపోయిందయ్యా. ఎందుకో తెలుసా? దేహాది అవస్థలు నాకు ఇంకా ఉండవు. ఇంకో దేహంతో నేను ఇక్కడికి వచ్చే పని లేదు. నాకు తెలుస్తూ ఉంది, ఈ భావన నాలో అనిపిస్తూ ఉంది, కానీ దీనికి ఏం చేయాలో తెలియడంలే. దేహాద్యవస్థలు చెందవేమో రామనామామృతము నోరూరుచున్నది రాకపోకలన్నీ మానెనేమో. ఆ రామనామామృతము లోపల ఊరుతుందయ్యా. కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పరమ పావన నామము ఏమి రుచిరా, శ్రీరామ నీ నామము జిహ్వకు రుచిగా ఉన్నది అని అన్నారే తాతగారు. భోజనం చేస్తాం, ఈరోజు తిన్న రుచి రేపు మనకు సరిపోదు. ఆ రామనామం ఉందే, అనాది కాలంగా ఈ నాలుక పైన రామ 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 అని పొగుడుతూ ఉన్నామే, ఆ నోరులో ఊరుతుందట. పదే పదే ఊరగాయ ఊరినట్టు లోపల ఊరుతూ ఉంది. రామనామామృతము నోరూరుచున్నది. ఎందుకో తెలుసా? రాకపోకలన్నీ మానెనేమో. ఇంకా వచ్చిపోయే పని లేదయ్యా. ఇంకా వచ్చాను, పోతే మళ్ళా రాను తెలుస్తూ ఉంది నాకు. ఎందుకో తెలుసా? ఇంతులపై మోహచింత లేశము లేదు, నీ మీద నిజ భక్తి నిలిచెనేమో. నాకు ఎవరిపైన వ్యామోహం కలగడంలే, ఎవరిపైన కోపము కలగడంలే, ఎవరిపైన మోహము కలగడంలే, ఎవరిపైన దుఃఖము లేదు, ఎవరిపైన సుఖము లేదు. ఏమీ కలగకోకుండా ఏదో తెలియని ఒక అలౌకిక స్థితిలో ఉన్నాను. దానికి కారణం ఎందుకో తెలుసా? నీ మీద నిజ భక్తి నిలిచెనేమో. పరమాత్మ, నీ మీద నిజముగా నాకు భక్తి నిలిచిందయ్యా, భక్తి నిలిచింది. నిన్ను నమ్మిన నీ దాసవర్గములను నీవే రక్షించగలవాడు, నిన్ను విడరు. పరమాత్మ, నీ దాసవర్గములైనటువంటి మాకు ఈ వెలతి తీర్చి, ఈ దుఃఖాన్ని తీర్చి నిన్ను తప్ప ఇంకా మేము ఎవరిని పట్టుకుంటావయ్యా పరమాత్మ. అమర నారేగణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవరపుర విహార. ఈ దుఃఖమండి అప్పుడు బ్రహ్మగారికి, నారదుల వారికి, వేదవ్యాసుల వారికి కలిగిన దుఃఖం ఈ దుఃఖం. ఈ దుఃఖము ఎవరికి నిజంగా కలుగుతుందో వాళ్ళ యొక్క ఆర్తి తీర్చడానికి పరమాత్ముడు వస్తాడు గురు రూపంలో. చూడండి, తదనంతరం శుకయోగుల వారికి ఇచ్చారు. శుకయోగి పరీక్షిత్ రాజేంద్రుడికి ఇచ్చాడు భాగవతం. అక్కడ నుండి పోతన్న గారి దగ్గరికి వచ్చింది భాగవతం. పోతన్న గారు భవ్యమైనటువంటి రామనామ రసం అనేటువంటి అంకెను ముంచి దాంట్లో రాశారండి భాగవతం. కృష్ణ కథ రామతత్వంతో రాశాడు పోతన్న గారు. అందుకనే ప్రతి ఆశ్వాసం మీరు తిప్పి చూస్తే శ్రీమన్నామ పయోదశ్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామ జనకామ మహోద్దామ గుణ స్తోమదామ దశరథ రామ. ప్రతి ఆశ్వాసమందు రాముడి పైన ఒక పద్యం రాయనిదే పోతన్న గారి కలం ముందుకు వెళ్ళదు. చూడండి, పోతన్న గారి దగ్గర నుండి తాతగారి దగ్గరికి వచ్చిందండి. తాతగారి దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మాట అనుకోవాలి మనం, కాస్త జవాబుదారీ ఎక్కువైంది. వేదవ్యాసుల కాలంలో జ్ఞానవంతులు పుణ్యాత్ములు ఎక్కువ ఉన్నారు. పోతన్న గారి కాలంలో కూడా జ్ఞానవంతులు భక్తులు ఉన్నారు. తాతగారి దగ్గరికి వచ్చేటప్పటికండి పాపాత్ముల సంఖ్య పెరిగింది, పుణ్యాత్ముల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఈ పాపాత్ముల కోసరము ఆయన ఒక గొప్పదైనటువంటి వాంగ్మయాన్ని ఇవ్వాలి. ఎందుకు? పాపం భర్తీ ఎక్కువ నిండింది కలియుగంలో తాతగారు వచ్చేటప్పటికి. చూడండి, బాలుడై కొన్నాళ్ళు బాల క్రీడల చేత అవివేకమున ఉంటి ఆత్మమరచి. తాతగారి ఒక్కొక్క మాట ఉంటుందే, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక్కొక్క మాట.
బాలుడై కొన్నాళ్ళు బాలక్రీడల చేత అవివేకమున ఉంటి ఆత్మమరచి మరుమీదటను చాలా మగువల మోహించి విషయముల చేజిక్కి హీనుడైతి అటు మీద సంసార మనుమోహ పాశములు బంధించి భవబంధ బద్ధుడైతి. తాతగారు అంటున్నారు చూడండి, బాలుడై కొన్నాళ్ళు బాలక్రీడల చేత, బాల్యావస్థలో కొద్ది రోజులు ఈ బాలక్రీడల చేత అవివేకమున ఉంటే ఆత్మ మరచి, బాల్యావస్థల్లో ఆటలతో అంతా మరిచిపోయామే తప్ప బ్రహ్మ గురించి ఎవరైనా అనుసంధానం చేశామా, దాని గురించి ఎప్పుడైనా అనుకున్నామా? ఆ 5 సంవత్సరాల్లో పట్టుకున్నాడు ఒకరు, భాగవతంలో ఇద్దరు, ఒకడు ధ్రువుడు, ఇంకొకడు ప్రహ్లాదుడు. 5 సంవత్సరాలండి పరమాత్ముని పట్టుకున్నారు. తాతగారు అన్నారు, ఇది కలియుగం కదా. చూడండి, భాగవతంలో ఒక దృష్టాంతం, దానికి వ్యతిరేక భావన ఇప్పుడు ఎట్లా ఉంది అని చూపిస్తున్నారు. బాలుడై కొన్నాళ్ళు బాలక్రీడల చేత అవివేకమున ఉంటి ఆత్మమరచి మరుమీదటను చాలా మగువల మోహించి. ఇంకా కొద్ది రోజులు అట్లా పెరిగింది, కామం పెరిగింది, మోహం పెరిగింది. తద్వారా ఏదో సంసారం అనేటువంటి వ్యాపకాదులు అవి ఇవి అన్నీ పెంచుకుంటూ ముందుకు వచ్చాను. విషయముల చేజిక్కి హీనుడైతి, ఈ విషయ ప్రపంచాన్ని పట్టుకొని హీనుడైపోయాను. అటు మీద సంసార మనుమోహ పాశములు బంధించి భవబంధ బద్ధుడైతి. అటు మీద సంసారం అనేటువంటి మోహ పాశముల్ని పట్టుకొని ఈ సంసారం అనేటువంటి జనన మరణ ప్రవాహంలో వచ్చి ఇరుక్కున్నా. ఇలాగే ఉంటుందా? గురు కృపచే గురుజీచి గుట్టెల్ల తెలిసెనయ్యా, భజన చేసెదు నిన్ను భవ విదూరా, నీదు కారుణ్యమున నీతి శతక శాస్త్రమేర్పరచి నిన్నన్ను చేకొనుము ఇంకా అమరనారేగణాచ్యుత హరిముకుంద కలుష సంహార కైవరపుర విహారా. ఇన్ని అవస్థల్లో వస్తూ చివరికి ఒక్కరోజు గురు కృపచే ఆ సద్గురువులు బోధించారు తాతగారికి, నాయనా నీ జీవితం చాలా గొప్పది, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసు, నీకెవరు చెప్పనక్కర్లా, అయితే ఇది మాయ ప్రపంచం కాబట్టి బోధిస్తున్నానమని ఇద్దరు బోధించారండి. తాతగారికి 2 గురువులు తగులుకున్నారు. ఎవరు? ఒకరు పరదేశ స్వాములు, ఇంకొకరు ఎవరు? సాక్షాత్తు గోపాలుడు. ఎవరు వీళ్ళిద్దరూ? ఆత్మపూజాన్వయంలో రెఫరెన్స్ ఇచ్చారు తాతగారు. ఆత్మపూజాన్వయం ఎంత విశేషమనంటే, శ్రీవేంకటాచల నివాస వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ పుండరీకాక్ష అని భగవంతుడితో ప్రారంభం చేసి చివరికి ముగించేటప్పటికీ అస్మద్గురుభ్యో నమః, హయగ్రీవాయ నమః, ఆదికేశవాయ నమః. భగవంతుడితో ప్రారంభమైన ఆత్మపూజ గురువుకు సమాప్తి చేశారండి. ఈ ఆత్మపూజ మరలా మీకు ఎక్కడే కానీ దొరకదు. భగవంతుడితో ప్రారంభమవుతుంది, గురువుతో సమాప్తమవుతుంది. సామాన్యంగా ఎలా ప్రారంభమవుతుందనంటే గురు ప్రార్థనతో ప్రారంభమై భగవంతుడికి సమాప్తి అవుతుంది. కానీ తాతగారు భగవంతుడితో ప్రారంభం చేసి గురువుకు సమాప్తి చేశారు. ఎందుకు? గురువే సత్యం, గురువే నిత్యం. అక్కడ 2 రెఫరెన్స్ ఇచ్చారు తాతగారు. అస్మద్గురుభ్యో నమః, నా యొక్క గురువులు అని అన్నారు. ఎవరు? హయగ్రీవాయ నమః, ఆదికేశవాయ నమః. ఎవరండి హయగ్రీవుడంటే? పరదేశస్వాములే. పరదేశస్వాములంటే ఎవరో కాషాయం కప్పుకున్నటువంటి ఎవరో బంగ్యాకు సాధువు కాదు, సాక్షాత్తు వైకుంఠధామము నుండి ఏ యొక్క జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే, సమస్తమైనటువంటి విద్యలకు ఆలవాలమైనటువంటి ఆ హయగ్రీవుడు దిగి వచ్చి తాతగారికి ఆ పేరు వింటే అర్థమైపోతూ ఉండలే. పరదేశస్వామి అంటే ఇక్కడి వాడు కాదని అర్థం. పరదేశం అది. ఆ పరదేశం ఏంటి? వైకుంఠమని. ఆ వైకుంఠం నుండి వచ్చాడు. అస్మద్గురుభ్యో నమః,
హయగ్రీవాయ నమః. హయగ్రీవుడు వచ్చారండి. ఎందుకో అగస్త్యుల వారికి మొట్టమొదటి ఉపదేశం చేసింది హయగ్రీవుడే. ఆ అగస్త్యుల వారు లోపాముద్రకు చెప్పారు. ఆ లోపాముద్ర పరమశివుడికి ఉపదేశం చేసిందండి. చూడండి, ఆ మొట్టమొదటి గురువు ఉన్నాడే తాతగారికి జ్ఞానబోధ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? కూర్చోబెట్టుకొని ఏం చెప్పలే, ఒక మాట అంతే. వాళ్ళంతా పరమయోగులండి. ఒకే ఒక మాట అంతే, అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా తాతగారిని మరలా వెనక్కి తిరక్కోకుండా చెయ్యాలి కాబట్టి ఆదికేశవాయ నమః. కేశవుడు గోపాలుడు. గోవులు కాచుకుంటూ తాతగారి దగ్గరికి వచ్చి ఆ నిత్య నిరంజన అభేద్యమైనటువంటి పరబ్రహ్మ సాక్షాత్కార సోపానమైన ఆది పరంజ్యోతిని దర్శనం చేయించారు. ఆ జ్యోతి దర్శనమయ్యింది. తాతగారు మహాసమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ సమాధి స్థితిలో ఉండి రచన చేసిందే ఈ గ్రంథాలు, ఈ కీర్తనలన్నీ. అందుకనే ఇది వేదతుల్యం. ఒక వేదానికి ఎంత గొప్ప ప్రామాణ్యం ఉందో, ఎంత గొప్ప శక్తి ఉందో, ఈ అమర నారాయణ శతకానికి అంత శక్తి ఉందండి. ఆ ఇద్దరు గురువులు తాతగారి జీవితాన్ని ఉద్ధరించారు, పైకెత్తి కూర్చోబెట్టారండి. అందుకనే అస్మద్గురుభ్యో నమః, హయగ్రీవాయ నమః, ఆదికేశవాయ నమః. అందుకనే చూడండి, తాతగారు అన్నారు, నాయనా ఇది శతకము అని అంటే మనకు శతకాలు ఎన్నో ఉన్నాయి వాంగ్మయాల్లో. అది లౌకికమైన జీవితానికి ఏదో మారల్ సైన్స్ అంటామే, అవి బోధిస్తాయి. ఈ శతకం ఉందే, ఈ శతకం ఆ శతకం కాదు. తాతగారు అన్నారు, నీతి శాస్త్ర శతకము ఏర్పరిచి, ఇది శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే శాసనం. తాతగారు ఒక మహాశాసనం రాశారు 110 పద్యాల్లో. ఆ 110 పద్యాల్లో రాసినటువంటి భాగవత సారాన్ని ఎవరైతే మనస్సుకు ఎక్కించుకుంటారో వానికి సద్గురు కటాక్షం దొరుకుతుందండి. సద్గురువుల యొక్క కటాక్షం లభిస్తుంది. కాబట్టి ఆ సద్గురువు యొక్క కటాక్షం లభించడానికి నీతిశాస్త్ర శతకము ఏర్పరిచి నన్ను చేకొనుము. ఇంకా పరమాత్మ ఇది రచన చేసిన వెంటనే నన్ను చేకొనువయ్యా, నన్ను చేకొను, నన్ను తీసుకో. మహాకైవల్యం, మహానిర్వాణం, కేవలస్య భావ కైవల్యం. ఏమి కైవల్యం అంటే పరమాత్ముడు వచ్చి చేరడం. తాతగారిలో నిండి నిబిడీకృతమై నిలబడిపోయి ఆ నిరంతరమైనటువంటి సమాధి స్థితిలో. అందుకనే తాతగారిది సంజీవిని సమాధి. సంజీవిని సమాధి అని అంటే నిత్యం నిరంతరం అక్కడ కారుణ్యగురుడై ఆయన లోపల కూర్చొని ఈ జగత్తును శాసిస్తూ ఉన్నారండి. లేకపోతే 25 సంవత్సరాలు పట్టింది ఒక మహామంత్రం బయట రావడానికి. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు పల్లెగాను పల్లె, ఊరుగాని ఊరు, దేవాలయం గాని దేవాలయం, అన్నాహారాదులకు ఓర్చక, ఎండకు ఓర్చక, ఎంత గాలైన, ఎంత ఎండైన, ఎంత వానైన, ఎంత చినుకులైన అడుగు మీద అడుగు పెట్టుకుంటూ రామదండు పేరుతో రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ అని 25 సంవత్సరములు పాడితే 25 సంవత్సరముల తర్వాత ధర్మాధికారి గారి హృదయంలో ఘంటానాదం, ఇంట వినోదం, ఆత్మానందం, హరిగోవిందం అని ఒక ఘంటానాదం ఏర్పాటై, నాయనా 25 ఏళ్ళు నువ్వు చెప్పావే దీన్ని, ఇది పాట అనుకుంటున్నావా? పాటే కాదు, ఇది మాట కాదు, ఇది మంత్రము. కాబట్టి నీకు ఉపదేశిస్తూ ఉన్నా ఈ మంత్రాన్ని ప్రచారం చెయ్యవయ్యా. స్వామి ప్రచారం ఏమో చెయ్యమంటూ ఉన్నారు. ఎలా అంటావే? దేశమంతా ఇంత క్షామంగా ఉంది. ఇంత క్షామంగా ఈ దేశం ఉందే, ఇప్పుడు వర్షం పడొద్దు, ప్రపంచం సస్యశ్యామలంగా మారొద్దు. కాబట్టి ఓ పని చెయ్యి, అహర్నిశలు 24 గంటలు ఒక 7 రోజులు కుదురుగా కూర్చుని
రాత్రనక పగలనక ఈ రామరామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ అని చెప్పవయ్యా స్వామి. ఆ రోజు తాతగారు ఆదేశం తీసుకున్నట్టుగా ధర్మాధికారి గారు ఆదేశం తీసుకొని పరమాత్మ ఓ గురుదేవా దీన్ని ఎక్కడ చెయ్యాలయ్యా, ఎక్కడ చేస్తావా? దశరథ వరపుత్ర శంకర ప్రియమిత్ర, ఇతనుకు చాలా ప్రియమిత్రుడు ఎవరయ్యా? శంకరుడు. కాబట్టి ఎక్కడ చేస్తావు? ఆ భీమలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఆయన పక్కలో అతన్ని జలములో దిగ్బంధం చేసి పగలనక రాత్రనక ఈ మంత్రం అక్కడ పురుడు పోసుకుంటుంది, నువ్వు చెప్పు అని ప్రారంభం చేస్తే ఆ గురు ఉపదేశం చేత భీమలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉద్భవమైనటువంటి భవతారక మహామంత్రము రామరామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ మంత్రం. అక్కడ పురుడు పోసుకుంది ఈ దివ్యమైనటువంటి మంత్రం. ఆ రోజు ప్రారంభమైంది, ఈ రోజు వరకు అవ్యాహతంగా వచ్చిందండి. ఏమి 32 అక్షరముల మహామంత్ర రాజమది. ఎలా? కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభో. ఓ పరమేశ్వర, నువ్వేమో ఇంత పెద్ద విష్ణు సహస్రనామం చాలా బాగుంది, 1000 నామాలు. రాబోయేది కలియుగం, కలియుగంలో 1000 నామాల 100 నామాలే కష్టం. 10 నామాలు చెప్పాలంటే దిక్కులు చూస్తారు. కాబట్టి నువ్వు దీనికి ఒక ప్రత్యామ్నాయం చెప్పవయ్యా. వెంటనే పరమశివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని అన్నారు. శ్రీరామ రామ రామేతి అందరూ ఏమనుకుంటారంటే ఈ శ్లోకమే మంత్రం అనుకుంటారు. కాదు, అక్కడ ఏమన్నాడు పరమశివుడు అంటే చూడు పార్వతీ, శ్రీరామ రామ రామ ఇతి. రామ 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 అని ఎవరు 3 మార్లు అంటారో రమే ఓ భార్యామణి సహస్రనామ తత్తుల్యం, వాళ్లకు సహస్రనామము చెప్పిన ఫలం వచ్చేస్తుంది. పో. ఎలాగండి? రామ 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 అంటే సహస్రనామం చెప్పిన ఫలం వస్తుందా? వస్తుంది. ఎలా? చూడండి, రామ అక్షరాలు చూడండి. యా రా, రా అంటే 2, మా ప ఫ భ భ మా 5, రా అంటే 2, మా అంటే 5, రామ అంటే 5 × 2 10. రామ అని 2వ మారు అన్నారనుకోండి, 5 × 2 10 100. రామ అని 3వ మారు అన్నారనుకోండి, 5 × 2 10. ఇప్పుడు రామ అంటే 10, 2వ మాట రామ అంటే 100 100, 3వ మాట రామ అన్నారు అంటే 100 × 10 1000. రామ 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 అంటే 1000 నామములు చెప్పిన ఫలం వచ్చింది. అద్భుతంగా ఉంది స్వామి, చాలా అద్భుతం. నేను ఇందాకే మీకు చెప్పా, అది ఆ యుగం. ఇప్పుడు తాతగారి దగ్గరికి వచ్చేసిందిగా ఇది. ఇప్పుడు అన్నిటికీ కూడా సీల్ ఎవరెయ్యాలి? కలియుగంలో ఈయన వేసి పంపాలి. ఇదంతా బాగుందయ్యా, పరమశివుడు ఇచ్చాడు. పరమశివుడు ఇచ్చిన దాన్ని మార్చాలి అని అంటే ఋషీణాం పునరాజ్యానాం అర్థం వాక్ అనువర్తతే. మార్చాలంటే ఋషే మార్చాలి మరలా. ఇప్పుడు ఏం చేశారు తాతగారంటే, అయ్యా ఇదంతా బాగుంది, రామరామ అంటే 1000 ఫలం. కానీ కలియుగంలో ఈ 1000 ఎక్కడ చాలుతుందయ్యా? ఒకరోజు జ్వరం వచ్చిందనుకోండి, చిన్న డోలో వేసుకుంటే పోతుంది. 7 రోజులు కంటిన్యూషన్గా వచ్చిందనుకోండి, ఏం చేయాలి? దానికి యాంటీబయాటిక్ అని వేస్తారు, దాన్ని ఇంజక్షన్లు అవి వేస్తారు. ఇప్పుడు కలియుగంలో ఈ పాపపు ఫలం ఉందే, ఇది బాగా పండిపోయి కుళ్ళిపోయి బాగా జీర్ణావస్థకు వచ్చింది. ఇప్పుడు దీనికి మందు వేయాలనంటే ఇంకాస్త పెంచాలిగా. అందుకని తాతగారు ఏం చేశారనంటే, ఇప్పుడు 3 మార్లు ఎలాగైతే రామ 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 అని అన్నారే, ఇంకా 2 వేసుకో దానికి అన్నారు. అందుకని రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ. రామ 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 5 మార్లు వస్తుందండి. 5 మార్లు వేసుకో. ఇప్పుడు 5 మార్లు వేసుకుంటే ఏమైంది? రామ
5 × 10, రామ 5 × 10 100, రామ 5 × 10 1000, ఇంకో మారు రామ 5 × 1000 × 10 10,000, ఇంకో మారు రామ 10,000 × 10 లక్ష. రామ 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 అని 5 మార్లు అని 1,00,000 మారు చదివినటువంటి పుణ్యం వేసేశారండి. ఇప్పుడు ఇంత డోసు పడితే కానీ ఇప్పుడున్నటువంటి మానవుల పాపం పోదు. రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవా. సరే అండి, అలాగైతే రామ 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 అనొచ్చుగా. ఈ పక్కలో ఈ నామాలు ఎందుకండి? చూడండి, మరలా తాతగారు 5 ఇచ్చారు దానికి. ముకుంద, మాధవ, సద్గురు కేశవ, దశరథ తనయదేవ, శ్రీనారాయణ. 5కు 5 ఇచ్చారు. ఏమి చూడండి, ఈ కలియుగంలో మానవుడు పుణ్యం చేసినా, పాపం చేసినా, మంచి చేసినా, చెడు చేసినా చేసేదంతా ఇంద్రియాలతోనేనండి. ఇంద్రియ వ్యామోహమే కలియుగంలో మానవుడికి ముప్పు అని భాగవతం చెప్పింది. ఇంద్రియానేక చిత్తము చేత మానవుడు తగిలి నొగిలి కలియుగమందు అనవరతమైన దుఃఖమందు దుఃఖాన్ని పొందుతాడట మానవుడు. కాబట్టి దీని నుండి బయటికి తేవాలి అనంటే చూడండి, మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని ఉన్నాయి. చూడండి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జ్ఞానేంద్రియాలు ఎప్పటికీ కూడా ఆత్మతో సంబంధం పెట్టుకుంటాయి. కర్మేంద్రియాలు ఎప్పుడు కూడా మనస్సుతో సంబంధం పెట్టుకుంటుంది. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఆత్మ, ఒకటి మనస్సు. ఇప్పుడు చూడండి, తాతగారు ఏం చేశారు అని అంటే ఫస్ట్ రామ 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 అని ఇచ్చారు. ఇవంతా జ్ఞానేంద్రియాలకు వెళ్ళాయి. 5 జ్ఞానేంద్రియాలు ఏమి? త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వా, ఘ్రాణం. త్వక్ అంటే చర్మం, శ్రోతు అంటే చెవులు, జిహ్వా అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. ఇవి జ్ఞానేంద్రియాలండి. ఇవి ఎప్పుడు ఆత్మతో సంబంధం పెట్టుకుంటాయి. అందుకనే జ్ఞానేంద్రియాలు అన్నారు. చర్మం, ఇప్పుడు తాతగారు అన్నారు, రే నాయనా, ఏ స్పర్శ కలిగినా కూడా అది ఆ రామనామం అని అనుకో. మొట్టమొదటిగా నువ్వు ముట్టిందంతా రామనామం అనుకో. స్పర్శ ముట్టిందంతా రాముడే. త్వక్, చక్షు, ఆ రాముని దివ్య జగన్మంగళ విగ్రహం ఉందే, అది చూసే ప్రయత్నమే చెయ్యి. ఎప్పుడు దాన్నే చూడు, దాన్నే మనస్సులో అనుకో. త్వక్ చక్షు. జిహ్వా, నాలుక ఉందే, దీనికి ఆ తిండంటే రుచి, ఈ తిండంటే రుచి అని అనదరా. రామనామం అనేటువంటి రుచి నేర్పించు దీనికి. చూడండి, జిహ్వా. ఘ్రాణం, ఘ్రాణం అంటే వాసన. ఆ వాసన ఉందే, వాసన అంటే అర్థం ఏమనుకున్నారు? వాసన అంటే పాపము. ఈ పాపం అనేటువంటి వాసన తొలగాలి అని అంటే నీలో రామనామం నింపుకో. దుర్వాసన కొట్టిందనుకోండి, ఏం చేస్తాం? అక్కడ సెంటు కొడతాం, సద్వాసన నింపుతాం. ఇప్పుడు ఈ అనాది కాలము నుండి ఈ పాపమనే వాసన ఉందే లోపల, ఈ వాసన వెళ్ళాలి అంటే రామ అనేటువంటి మధురమైనటువంటి సెంటు నింపాలి లోపల. అందుకనే చూడండి, జ్ఞానేంద్రియాలకు రామ 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 అన్నారండి. ఇదంతా ఈ ఇంద్రియాలు వింటాయి. జ్ఞానేంద్రియాలుగా దీనికి కాస్త కెపాసిటీ ఉంది వినడానికి, ఆత్మ సంయమనం ఉంది దీంట్లో. అందుకనే ఒకే నామమే ఇచ్చారు అన్నిటికీ. ఇప్పుడు చూడండి, వెంటనే కర్మేంద్రియాలు వచ్చాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు వచ్చేటప్పటికి చూడండి, తాతగారు ఏమన్నారు? మాధవ, కేశవ, రామ రామ ముకుంద మాధవ, రామ సద్గురు కేశవ, రామ దశరథ తనయదేవ, రామ శ్రీనారాయణ. చూడండి, వాక్, నోరు. తాతగారు అన్నారు, ఈ నోరుందే, ఈ నోటికి ఎప్పుడూ కూడా ఇంకొకరిని అనడం, ఆడిపోసుకోవడం, ఇవే ఉంటుందే తప్ప భగవన్నామ విశేషం ఎప్పుడైనా ఉంటుందా అండి?
భగవన్నామం ఎందుకు చెప్పాలి అని అంటే నా కొడుకు ఏదో ఇంకో కొడుకు కలగాలనో ఇంకో బిల్డింగ్ కట్టాలనో డబ్బు రావాలని అడుగుతారు. కాబట్టి దీనికి ముకుంద అనేది నేర్పామనుకోండి. ముకుంద అనంటే ముక్తిం దదాతి ఇది ముకుంద. రేపు పొద్దున నువ్వు చనిపోయేటప్పుడు నీకు ఆలుబిడ్డలు రారు, నువ్వు సంపాదించిన ఆస్తి రాదు, ఏదీ రాదు. నువ్వు చేసినటువంటి నామజపం నీ సత్పుణ్యం నీ వెనకాతలు వస్తుందయ్యా. కాబట్టి ఆ పుణ్యము, ఆ మోక్షము, ఆ ముక్తి నువ్వు పొందాలి అనంటే ఈ నోటికి మొట్టమొదటిగా రామనామం నేర్పించు. అందుకని ముకుందా అన్నారండి. వెంటనే ఈ జీవి గురువుగారు చెప్పారుగా ముకుందా ముకుందా ముకుందా, చాలా బాగుంది చాలా బాగుంది అని. ఇప్పుడు వెంటనే ప్రతి జీవికి ఏమనిపిస్తుంది అనంటే అవును ముక్తి పొందాలి నిజమే, అయితే ఇంత సంసారం కట్టుకున్నానుగా, ఈ కట్టుకున్నటువంటి సంసారం నుండి ఏం చేయాలి? వెంటనే తాతగారు చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారు అనంటే నువ్వేం భయపడకురా మాధవా. మాధవ, మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త. రే నాయనా, నువ్వు ఏదో ముక్తి అని చెప్పేశాను అని అంతా అదే అనుకోకు. నీకు లౌకికంగా నీకేం కావాలి చెప్పు? ఆస్తా, అంతస్తా, హోదానా, సంతానమా, పుణ్యమా, ఏం కావాలి చెప్పు? నీ చేతుల నిండేటట్టుగా ఇస్తా. చూడండి, వాక్, పాణి, వెంటనే చెయ్యి. కర్మేంద్రియాల్లో చెయ్యి వచ్చింది. వెంటనే చెయ్యితో ఏం చేస్తాం? ఇచ్చిన దాన్ని వరాన్ని తీసుకుంటాం. అందుకనే మాధవ, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చూడండి, వాక్, పాణి, పాయు. పాయు అంటే విసర్జన క్షేత్రం. రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవా. ఒక్కొక్క నామం ఉంటుందే, పట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, విసర్జన. ఏం విసర్జించాలి? చాలా పేర్చుకొని వచ్చాం ప్రతి జన్మలో పేర్చుకొని వచ్చాం. దీన్ని విసర్జన చేయించేవాడు ఎవరండి? భగవంతుడు చేస్తారు అనుకున్నారా? చాలా పొరపాటండి. గురువు చేయాలి దీన్ని. అందుకనే చూడండి, సద్గురు కేశవ. ఒక నిజమైనటువంటి తాతగారి లాంటి గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి, రే నాయనా, మొట్టమొదటిగా ఆ పాపపు ఇదుందే ఫలం, దాన్ని విసర్జించరా? విసర్జించు నువ్వు మొట్టమొదటిగా. విసర్జించి నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తాడు గురువు. చూడండి, వెంటనే సద్గురు కేశవ పాయి. చూడండి, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థా. దశరథ తనయదేవా. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది. ఈయన ముక్తి ఇస్తాడు, ఈయన డబ్బు ఇస్తాడు, ఈయన ఐశ్వర్యం ఇస్తాడు, ఈయన మనలో ఉన్నటువంటి మలములనంతా కూడా విసర్జన చేస్తాడు. ఇప్పుడు నాకేం కావాలి? దశరథ తనయదేవా. ఆ దశరథుని యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి గాథలు ఉన్నాయే, అవి నాలో పుట్టాలి. పాయు అంటే జనన స్థానము. అజ్ఞానం పోయింది, జ్ఞానం పుట్టాలి. ఇప్పుడు జ్ఞానం పుట్టిందనుకోండి, నీకేమి లభిస్తుంది? శ్రీనారాయణ శ్రీనారాయణ నామామృత రస పానము సేయవే పదరక మనసా. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలకు రామ 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 అన్నారు ఆత్మతో. పంచ కర్మేంద్రియాలకు ముకుంద, మాధవ, సద్గురు కేశవ, దశరథ తనయ, శ్రీనారాయణ అని అన్నారనుకోండి. ఇప్పుడు తాతగారు ఏం చేశారంటే ఈ ఆత్మను, ఈ మనస్సును రెండింటినీ చేర్చేశారండి. ఆత్మ మనస్సు రెండు ఒకే పక్క చేరిందనుకోండి, ఇదే ముక్తి, నారాయణ. అందుకని రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ రామ దశరథ తనయ దేవ రామ శ్రీనారాయణ అని మనస్సు, ఆత్మ ఈ రెండింటిని చేరి తద్వారా పొందేటువంటి ముక్తిని మనకు ప్రసాదిస్తుంది అని భాగవత సారాన్ని
తాతగారు మనకు ఈ బీజాక్షరాల్లో మనకు నింపి పెట్టారు. అందుకని రామరామ ముకుంద మాధవ అనేది భవతారక మహామంత్రము. ఇది మంత్రము కాదో, ఇది ఔషధము. ఔషధం జగతత్సేతో జన్మ సంసార బంధనాత్, జనన మరణ దుఃఖ ప్రవాహం నుండి మనల్ని బయట వేసేటువంటి మహత్తరమైన దివ్యమైన యోగమైన తత్వభూతమైనటువంటి ఔషధం. అటువంటి ఔషధము శుశ్రూషుభిస్తక్షణాత్ అని భాగవతంలో అంటారు. మనకు భవబంధముల్లో ఏమైనా దెబ్బ తగిలితే జన్మల వల్ల భాగవతం అనేటువంటి ఔషధాన్ని పూసుకోవాలట. ఆ భాగవతం అనేటువంటి ఔషధ లేపనాన్ని మనం 7 రోజుల పాటు మనం ఆస్వాదించబోతూ ఉన్నాం. ఈరోజు దాని యొక్క ప్రణాళిక, దాని యొక్క అవతారిక, దాని యొక్క తత్వం మనము అమర నారేగణ శతకం ద్వారా మనము విన్నాం. కాబట్టి ఈ ఏతత్ పుణ్య ఫలం మీ అందరికీ లభించాలి అని పరమాత్ముని పాద పద్మముల యందు ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమానికి విశేషంగా ఆగమనం చేసి వారి యొక్క అనుగ్రహ ఆశీపూర్వకమైనటువంటి వాక్కుల చేత మన అందరికీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్య సంపత్తిని మనలో నింపి మనల్ని సన్మార్గంలో నడిపినటువంటి పరమపూజ్యులైనటువంటి ధర్మాధికారి గారైనటువంటి డాక్టర్ ఎంఆర్ జయరాం గారికి నేను నా సాంజలి బంధకమైనటువంటి నమస్కారాన్ని తెలుపుతూ ఇంతటి మహోత్కృష్టమైనటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు నా జన్మ భావనమయ్యింది అని నేను భావన చేస్తూ, మా తాతగారు భాగవతం నేర్పినప్పుడు ఈయన ఇదెందుకు నేర్పుతున్నారా, దీని బదులు ఇంకో శాస్త్రం ఏదైనా నేర్పితే బాగుండేదని అనుకున్నాను నేను. కానీ మా తాతగారు ఆ రోజు అన్నారండి, నీకు దీని విలువ ఇప్పుడు తెలియదురా, ఒక్కరోజు వస్తుందిరా, ఆ రోజు నేను ఉండనురా, నీకు తెలుస్తుందని అన్నారండి. ఈరోజు మా తాతగారు లేరు, దాని విలువ నాకు తెలిసిందండి. ధర్మాధికారి గారు నాకు ఆ మార్గం చూపించారు. నేను నిరంతరం వారికి నా కృతజ్ఞతను నేను చెప్పుకుంటున్నా. భాగవతం అంతా నేర్పిన తర్వాత మా తాతగారి దగ్గరికి వెళ్ళి అన్నా, తాతగారు నేను భాగవతం చెప్తానండి అని అన్నాను. ఒరే, ఆ మాట బ్రహ్మదేవుడన్లే, నారదుడన్లే, వేదవ్యాసుడన్లే, పోతన్నగారన్లే, నువ్వంటున్నావేవరా నేను చెప్తానని. పలికిడేది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట, పలికేవాడు రాముడు, రాసేవాణ్ణి నేను, నాలో ఏముందని పోతన్నగారన్నారు. నేను చెప్తానని అనకురా నాయనా, నాచే చెప్పిస్తాడు పరమాత్మ అని అనాలి. ఇది భాగవత ధర్మం అని బోధించారు. కాబట్టి అంత గొప్పది శ్రీమద్ భాగవతం. మనలో అహంకారాన్ని తొలగిస్తుందండి భాగవతం. అటువంటి భాగవతాన్ని చెప్పేటువంటి సౌభాగ్యాన్ని నాకు కలిగించినందుకు సద్గురువులైనటువంటి యోగి నారేగణ యతీంద్రుల చరణార విందములకు నా శిరస్సును తాటించి వంచి నమస్కరించి నా మనఃపూర్వకమైనటువంటి ఆత్మపూజను వారి పాదపద్మములకు చేస్తూ ఇంతటి మహావకాశాన్నిచ్చిన ధర్మాధికారి గారికి పదే పదే నా నమస్కారాంజలులు తెలుపుతూ భక్తజనులైన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ రేపు మరలా 6:30కు కలుసుకొని ఒక్క మహత్తరమైన కథాఘట్టంతో భాగవతాన్ని ప్రారంభం చేసుకుందామని చెప్తూ ఈ ప్రవచనాన్ని సద్గురువులైన యోగి నారేగణ యతీంద్రుల దివ్య చరణార విందములకు సమర్పణ చేస్తూ స్వస్తి. హరణమః పార్వతీపతయే. ఇందిరారమణ గోవింద. సద్గురు తాతగారి పాద పద్మములే గతి గోవింద.